దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 13, 14 వచనాలు కలిపి మనం ధ్యానిస్తున్నాం. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగపట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములను, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. ఎంత చక్కగా ఆమె యొక్క సువాసన! ఎన్ని రకాల వాసన అండి! మీరు మసాలా దినుసులు తీసుకొస్తారు చూసారా? దాల్చిన చెక్క, ఆ స్మెల్ వేరు, అవునా? తర్వాత లవంగాలు, ఆ స్మెల్ వేరు. యాలకులు, ఆ వాసన వేరు. బిర్యానీ ఆకు, ఆ వాసన వేరు, అవునా కదా? మళ్ళీ నేను గ్రీన్ టీలో తులసాకు వేస్తాను, అదొక స్మెల్. తర్వాత పుదీనా వేస్తాను. తర్వాత ఏమో మనం మజ్జిగలో గట్రా ఏంటంటే కొరియాండర్, ఏటమ్మా కొత్తిమీర వేస్తాం. అల్లం వాసన వేరు, పసుపు వాసన వేరు. ఏంటండి ఇన్ని వాసనలు? అలాగనే సుగంధ ద్రవ్యాలు. కనీసం మనం పువ్వుల్ని మనం ఆలోచన చేస్తే గులాబీ వాసన వేరు, మల్లె వాసన వేరు. ఎన్ని రకాలైనటువంటి సువాసనలు ఉన్నాయో. ఇది సుగంధ ద్రవ్యాల యొక్క వాసన. ఆ చెట్లట ఫలించాయట. ఫలిస్తే నువ్వు అలా ఉన్నావు. సులమ్మితి సంఘ కన్యక, నువ్వు అలా ఉన్నావు. ఒక్క వాసన కాదు, వివిధ రకాల సువాసనను నీవు పరిమళించి గుబాలించి, ఓహో ఎంత ఆనందాన్ని ఇస్తున్నావో అని ఆయన అంటున్నాడు. ఏంటి వాసనలు? సంఘానికి లేదా ఒక విశ్వాసికి ఏంటి ఈ సువాసన? పిల్లారా, పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా సంఘము పరిమళించలేదు, విశ్వాసి కూడా పరిమళించలేడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా సంఘానికి విశ్వాసికి కలిగేటటువంటి ఈ పరిమళము ఏంటి అని అనుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అభిషేకించినప్పుడు పరిమళ తైల వాసన, వరాలతో నింపబడతారు. హల్లెలూయా! వరాలతో నింపబడతారు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి యేసయ్యతో అంటుకట్టబడి ఉన్నప్పుడు సంఘము, విశ్వాసి ఆత్మ ఫలము ఫలించి అందులో ఉన్నటువంటి ప్రతి తొన సువాసనను వెదజల్లుతుంది. ఇటువైపు సంఘము, అటువైపు విశ్వాసి. కనుక మనము యేసుక్రీస్తుని ధరించుకున్న తరువాత మనలో ఎటువంటి సువాసన వెదజల్లాలో ఆయన చెప్తున్నాడు. ముందుగా మనం యేసుని ధరించుకోవాలి. మనం ఫలించాలన్నా, సువాసన వెదజల్లాలన్నా, నవీన స్వభావం మనలో రావాలన్నా ముందు ఎవరిని ధరించాలి? యేసును ధరించుకోవాలి. యేసుని ధరించుకున్న మీరు అంటుంది లేఖనం. చదవండి ఒకసారి త్వరగా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం మీరే చదవాలి. గలతీ 3:27. దేవునికి స్తోత్రం. యేసులోనికి బాప్తిసం ఉందని మనం యేసయ్యను ధరించుకున్నామట, క్రీస్తుని ధరించుకున్నామట. క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము నవీన స్వభావం గలవారమై కొత్త వాసన, సరికొత్త వాసన, నవనూతన వాసనలే వస్తుంది. ఎప్పుడు పాత జీవిత కంపు రాకూడదు. మళ్ళీ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24లో యేసుని ధరించిన మనము, క్రీస్తుని ధరించుకున్న మనము ఎటువంటి సువాసన మన బ్రతుకులో వెదజల్లాలి? పాత ఆదాము స్వభావ యొక్క బ్యాడ్ స్మెల్ రాకూడదు, కంపు వెదజల్లకూడదు. కడపటి ఆదామైన యేసయ్యను ధరించుకున్నాక మన బ్రతుకులన్నీ కూడా నవీన స్వభావపు, నూతన జీవిత స్వభావపు, దేవుడు పరిశుద్ధ జీవిత స్వభావాన్ని పరిమళించాలి, గుబాలించాలి. చదవండి 4:24. మీరు నీతియు యథార్థమైన భక్తియు గలవారై
దేవుని పోలికగా సృష్టింపబడిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదొకటి నీతి భక్తి. నీ నీతి సువాసన వెదజల్లాలి సమాజంలో. అరే రత్నం గారు చాలా నీతిమంతురాలరా. యోసేపుని గురించి ఏముంది బైబిల్లో? యోసేపు నీతిమంతుడు గనుక తన భార్యను అవమానపరచనొల్లక. ఆ సువాసన ఈరోజు వరకు మనము ఆస్వాదిస్తున్నాం. లోతును గురించి ఏం రాయబడింది? నీతిమంతుడకు లోతు తన నీతిగల మనస్సు దినదినము నొచ్చుకుంటూ బాధపడ్డాడట సొదొమ గొమొర్రాలో. అర్థమైందండి? ఈరోజున అర్పణమ్మ కోసం చెప్పాలి దేవుడు, 10 మంది చెప్పాలి. ఆ సువాసన వెదజల్లాలి వీధంతా, నీ కుటుంబం అంతా. ఎన్ని రకాల సువాసన అండి చెప్పండి? అక్కడ ఎన్ని రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయండి? ఒక్కట వింత శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంస వృక్షములు, కుంకుమ, నిమ్మగడ్డి, లవంగబట్ట, వివిధమైన పరిమళ తైల వృక్షములు. అబ్బో, ఇవన్నీ ఆ తోటలో ఉన్నాయి. ఇవన్నీ సంఘములో ఉండాలి. ఇవన్నీ ప్రతి విశ్వాసిలో ఉండాలి. అంత బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. ఇంకా కొలస్సీ 3:6 చదవండి ఒకసారి. 3:10 ఏమో ఒకసారి చూడండి. నవీన స్వభావం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక పాత బుద్ధులు రాకూడదు. యేసుని ధరించాక నీతి, భక్తి, పరిశుద్ధత, యథార్థత, న్యాయము ఇవి ఫలిస్తూ ఇది వెదజల్లాలి. ఈ సువాసన వెదజల్లాలి. ఎజ్రా శాస్త్రి చాలా న్యాయంగా నడుస్తాడురా, యథార్థంగా ఉంటాడురా. ఆ వాసన వీధంతా కూడా గుబాలించాలి, స్మెల్ కొట్టాలి, పరిమళించాలి. నిజంగా స్వార్థమ్మ గారు వ్యాపారం చేస్తే ఆ కాటాలో మోసం ఉండదండి. 2 ఉల్లిపాయలు అగస్టానే వేస్తారండి, న్యాయంగా ప్రవర్తిస్తారండి అని వీధి మొత్తం. ఎవరో ఒకడు ఉంటాడులే తలమాసినోడు, ఏం చేస్తాడు? గిట్టగా బురద చల్లుతాడు. వాళ్ళని పట్టించుకోకూడదు. మనం అర్థమవుతుందా? వాళ్ళని పట్టించుకోకూడదు ప్రియులారా. ఇంకా ఎఫెసీ 6:13 మనము ధరించుకొని చూసారండి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని కూడా మనం ధరించాలి. ఎందుకంటే అన్యాయాన్ని ఎదిరించడానికి, అసత్యాన్ని ఎదిరించడానికి. అరే తను అన్యాయం అయితే ఒప్పుకోడరా, అసత్యమైతే కత్తి తీసి సత్యాన్ని చెప్తారా. ఈ సువాసన మంచి పేరు అన్నమాట. అర్థమవుతుందండి? పౌలుని గూర్చి, తిమోతిని గూర్చి సాక్ష్యం ఉందే. అర్థమవుతుందండి? ధరించుకోవాలి. ఎందుకు ధరించుకోవాలి? సత్య సువార్త చెప్పాలి, చేతిలో వాక్య ఖడ్గం ఉండాలి, నీతి అనే మైమరుపు ధరించుకోవాలి, విశ్వాసం అనే డాలును చేతపట్టుకోవాలి, రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. దానిని బట్టి 10 మందిలో గొప్పగా చెప్పుకోవాలి. ఏమా యేసు ప్రభువారు నమ్మి నువ్వేం చేస్తున్నావు? ఏమొచ్చాడు దేవుడు నీకు? ఇల్లు కట్టాడా? ఉద్యోగం వచ్చి? ఏమీ లేదు. మరి ఎందుకు వేస్ట్ అని అంటారు. ఎందుకు వేస్తామంటారు రా బాబు, నువ్వు దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణ దగ్గర ఏది పెట్టినా సరిసాటి కాదు అని రక్షణను గురించి నువ్వు గుబాలించాలి. రక్షణ దేవుడిచ్చిన ఇంత గొప్ప రక్షణ విషయమై సంతోషించి వారి మధ్య సువాసన వెదజల్లాలి. ఒక్క వాసన కాదండి, ఏ పరిమళ తైల వాసనలు ఉన్నాయో, ఏ గంధవర్గ వాసనలు సువాసనలు ఉన్నాయో అవన్నీ కూడా తోటలో ఉన్నాయి. ఎంత బాగా పోల్చాడు. ఇంకా మనము చూడండి, కొలస్సీ 3:12-14 వచనాలు చదవండి. ఎంత చక్కగా చెప్తున్నాడు. కాగా చూసారా, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా జాలి గల మనస్సును, దయాలుత్వమును. బాబు ఏ వాసన అండి? జాలి గల మనస్సు అనే వాసన.
ఫలించిందా? ఫలిస్తుందా? పరిమళిస్తుందా? గుబాలిస్తుందా జాలి మనసు? అమ్మో, ఆవిడికి జాలి దయా లేదు. ఓ సహోదరి చనిపోయారు. చనిపోతే అయ్యో అని అనడంలే. ఇదేంటంటే వెళ్ళేసరికి అరే ధర్మమే చేయరురా వాడు, లేదా ధర్మమే చేయదురా ఆవిడ అనే మాట అంటున్నారు. అరే చనిపోయిన వారి కోసం ఎందుకు అలా మాట్లాడతారు? లేదు బాబు అంటే ఆ వాసన విడిచి కొడుతుంది, కంపు కొడుతుంది. కానీ ఈ వాసన ఎలాగ ఉండాలండి? జాలిగల మనస్సురా రూబేంది, జాలిగల మనసురా ఇదిగో పలానా అర్పణమ్మ గారిది. అది వెదజాలి ఏంటంటే చెప్పండి, జాలిగల దయాలుత్వము, వినయము. ఎంత వినయం అండి! కొంతమంది వినయం ఉండదు. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? సువాసనలు. చెప్పమా అంటే జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఫలించాలండి మనం, పరిమళించాలండి మనం, సువాసన వెదజల్లాలండి మనం. అర్థమవుతుందా? లేకపోతే నిన్ను నన్ను చూసి ఆయన కంపు కొడుతుందిరా చెట్లు. ఇంకా చదవండి 14 వచనం వరకు. సహించండి, సహించండి. ఎంత సహనమో! క్షమించండి. అయ్యే ఎంత వేగం క్షమిస్తాడండి తను. ఇంకా ప్రేమను ధరించుకోండి. చూసారండి, పరిపూర్ణత. ప్రేమలో అన్నీ ఉంటాయి, మళ్ళీ అన్ని దినుసులు ఉంటాయి. ఇన్ని రకాలైన సువాసన అండి. మచ్చుకైనా ఒక 4 అయినా 5 అయినా ఉన్నాయా మనలో? వెదజల్లుతుందా ఆ సువాసన? ఎట్లున్నది ఆ సువాసన దినుసులు? ఎన్నున్నాయి? ఎక్కడున్నాయి? అయిపోయింది 14 వచనం అయిపోయింది కదా. ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. మొదటి తెస్సలోనికీయులకు 5:8. మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలనే కవచాన్ని, రక్షణ అనే శిరస్త్రాణాన్ని. హల్లెలూయా. చూసారండి, విశ్వాస ప్రేమ అనే కవచమాట. శత్రువును కూడా ప్రేమిస్తే ఆడేందుకు మనకు కొడతాడు? పక్కింటితో, ఎదురింటి వాళ్ళతో, అందరితో శత్రువు అయితే ఎలా? ప్రేమిస్తే శత్రువు కూడా మారుతుంటాడు. అదే మనకు కవచం, అదే మనకు కవచం. అర్థమవుతుందండి? విశ్వాస ప్రేమ అనే కవచమట. అర్థమవుతుందండి? మన శత్రువులు కూడా ఒకసారి నమస్తే అన్న, బాగున్నారా అక్క, బాగున్నారా, టీ తాగండి, భోంచేయండి అంటే ఆడు మారిపోతుంటాడు. హాని చేయడానికి కూడా వెనకాడుతాడు. అదే మనకు కవచమట. ఇవన్నీ కూడా మనం అవలంబించాలి. శత్రువుల మధ్య కూడా ఇటువంటి ప్రేమను, విశ్వాసమును, నమ్మకాన్ని, దీర్ఘశాంతాన్ని, ఓపికను, నిరీక్షణను వెదజల్లాలి. పిల్లారా, ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా వెదజల్లమంటాడు. మళ్ళీ చూడండి. చూసారా, దీన మనస్సు అనేటటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలట, 10 మందిలో వెదజల్లాలట, పరిమళించాలట, లోబడాలట. చూసారండి, మంచి పట్టు వస్త్రాలు, మంచి బాగా వెలగల జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు ఇవి కాదు ధరించుకోవలసింది. కాస్త దీన మనస్సు అనేటటువంటి వస్త్రాలు స్త్రీ అయినా పురుషులైనా ధరించుకోవాలి, 10 మందిలో వెదజల్లాలి. అది విలువ, దైవికమైనటువంటి విలువ, వెలకట్టలేనిది అది. నువ్వు కట్టుకునేటటువంటి శారీస్కి నువ్వు వేసుకుని ఫ్యాంటీ షర్ట్ విలువ ఎంతో ఈజీగా కట్టియచ్చు, కానీ దీనికి విలువ కట్టలేదు. ఎందుకంటే అది క్రీస్తులో నుండి మనకు కలిగిన సువాసన గనక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 2 పేతురు మొదటి అధ్యాయము 4 నుంచి 9 వచనాలు మీరు చదివితే అద్భుతమైన విషయాలు అక్కడ భక్తుడైనటువంటి పేతురు
రాస్తున్నాడు. చూడండి ఆ, ఎలాంటివి ఇచ్చాడట? ఆయన మహిమా గుణాతిశయములను బట్టి మనకు దేవుడు అనుగ్రహించింది అమూల్యమైన వంట, వెలకట్టలేని వంట. హల్లెలూయా. చదువమ్మా. అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించాడు ఆయన. తక్కువ కాదు. నవీన స్వభావం ధరించుకున్న మనము ఈ లోకములో పరిమళించాలని, ఈ లోకములో గుబాలించాలని, ఈ లోకములో అనేకులను క్రీస్తు యొద్దకు ఆకర్షించేటటువంటి పరిమళ పుష్పాలుగా, వృక్షాలుగా, ఫలాలుగా, గంధవర్గాలుగా నీవు నేను ఉండాలనే తన ఆత్మచేత అభిషేకించి పరిమళింపజేస్తుంటే మనం పరిమళిస్తున్నామా? లేదా మనల్ని చూసి మన కంపుని ఇతరులు భరించలేక మనల్ని నెట్టేస్తున్నారా? ప్రదేవుని బిడ్డలారా చదవండి. అనుగ్రహించి ఉన్నాడు. అదండి ఏటట చూసారా? దైవ స్వభావములోనట మనం ఏమవ్వాలట? పాలివారు అగునట్లుగా వాటిని దేవుడు మనకు అనుగ్రహించాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాలు దేవుడు ఎందుకు ఇచ్చాడండి? ఈ పరిమళం ఎందుకు ఇచ్చాడండి? చెప్పండి. అక్కడ చెప్తుంది లేఖనం ప్రియులారా ఎంత చక్కగా. ఎస్ 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 దైవ స్వభావమునందు పాలివారు అగునట్లుగా వాటిని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ కారణము చేత, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. చూసారా అమ్మా? పూర్ణ జాగ్రత్త. ఎలా పడితే అలాగ మనుషుల మధ్య ఉండడానికి వీలు లేదు. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. యేసయ్య తన స్వర్గం ఇచ్చి నేను సంపాదించుకున్న యేసయ్య సొత్తువు. 10 మంది ప్యాకెట్ ఆడే వారి మధ్య కానీ, త్రాగుబోతుల మధ్య కానీ, జూదగాళ్ళ మధ్య కానీ నువ్వు ఉంటే కుదరదు. ఎందుకంటే సంపూర్ణమైన జాగ్రత్త ఉండాలి. నువ్వు కూర్చొని స్థలం అది కాదు, ఉండకూడని స్థలం అది, తిరగకూడని స్థలం అది. అందుకేం చెప్తుంది కీర్తన 1వ అధ్యాయం 1వ కీర్తనలో? పాపుల మార్గమున కూర్చుండక నడవక. అవునా? మన చాలా జాగ్రత్తగా ఉండాలట. ఎంత జాగ్రత్తగా ఉండాలట? పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు. భక్తి గలవారే మీరు బిడ్డలు కాబట్టి విశ్వాసం మీకేముండాలి? విశ్వాసంతో పాటుగా సద్గుణము కూడా ఉండాలి. మంచి గుణము నేర్చుకోవాలి. ఒకప్పుడు లోకం నేర్పిన గుణాలు మానుకొని సద్గుణాలు బైబిల్లో దైవ సేవకులు చెప్పినప్పుడు, నువ్వు బైబిల్ చదివినప్పుడు కొన్ని గుణాలు నేర్పిస్తాడు మనకు. ఎలాంటి గుణాలు? ఉదాహరణగా అబ్రహాము తన ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చుటలో ముందుంటాడు. అర్థమవుతుందండి? ఇంకా బీద విధవరాలు తనకు ఉన్నా లేకపోయినా ఏం చేస్తారు? గుప్పెట్లు విప్పి వేయడమే. బీద విధవరాలు సారేపత్తు ఏం చేసిందండి? ఇలా చాలా మంచి గుణాలు ఉన్నాయి చాలా భక్తులకి, సద్గుణాలు ఇవి. అవునా? ఇదంతా దేవుడు రాయించినటువంటి చరిత్రలు. కాబట్టి విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు మళ్ళీ ఏముండాలట? జ్ఞానం ఉండాలి. మంచి గుణాలతో పాటుగా జ్ఞానం కూడా లేకపోతే సాతాను దూరి మనల్ని కొడతాడు. జ్ఞానం కూడా ఉండాలి. సద్గుణం ఉంటే ఒకటి చాలదండి, జ్ఞానం కూడా సంపాదించుకోవాలి. దైవ జ్ఞానం, బైబిల్ జ్ఞానం, దైవిక జ్ఞానం. కనుక విశ్వాసమందు ఏటట? సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఏం కావాలి? ఇప్పుడు ఎంత జ్ఞానమైనా సరే నేను జ్ఞానిని కదా అని అనుకోక ఏముండాలి? మళ్ళీ ఆశా నిగ్రహము కూడా ఉండాలి. ఇది లేకపోవడం చేతలు చాలామంది బాగా అర్థమవుతుంది మీకు. ఇంకా ఆశా నిగ్రహం ఉన్నందు మళ్ళీ ఏముండాలి? ఇప్పుడు నిగ్రహంతో పాటుగా సహనము ఉండాలి. సహనముతో పాటుగా భక్తి ఉండాలి. భక్తితో సహోదరి ప్రేమ ఉండాలి. సహోదరి ప్రేమతో దయ కూడా అమర్చుకోవాలి. ఇది మీకు కలిగి విస్తరించినడలా అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిస్ఫలులైనను కాకుండా చేయను. హల్లెలూయా. నిస్ఫలులు అంటే ఫలము రాలిపోద్ది, కాయ రాలిపోద్ది. అలా ఉండరు మీరు.
మీరు ఇవన్నీ ధరించుకుంటే మీరు నిష్ఫలులు ఎవరు ఏమవుతారట? ఫలిస్తారు. ఫలిస్తే ఏమవుతారు? వెదజల్లుతారు, వాసన సువాసన. అర్థమైందండి? ఇన్ని లక్షణాలు ఎవరికి కావాలి ఇప్పుడు? మీకా నాకా? ఒకటి చాలా? మనల్ని చూసి ఏమన్నాడు? ఒక చెట్టుతో పోల్చాడా? ఒక సుగంధ ద్రవ్యంతో పోల్చాడా? ఇన్ని రకాల వాసనలండి. అర్థమవుతుందండి? ఇన్ని రకాల వాసనలు ఉన్నాయో అన్ని సద్గుణాలు ఆయన మనకు నేర్పుతున్నాడు. అందుకే ఏమన్నాడని చదవండి. ఇప్పుడు మూలవాక్యం వెళ్ళిపోదాం. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. ప్రియులారా 12, 13, 14. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలములు, కర్పూర వృక్షములు, జటమాంసి వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగపట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. అబ్బో, నిజంగా దేవుడు మనం ఎలా ఫలించాలో ఆయన కోరుకుంటున్నాడు. మరి ఫలించాలంటే ఫలించడానికి మనం ఏం చేయాలో ఇదిగో ఆయనే చెప్తున్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఇన్ని విధాలుగా మన యందు ఆయన ఆశ కలిగి ఉంటే మనం ఏ రకాలైనటువంటి వాసన, ఏ రకాలైన సద్గుణాలు, సత్ప్రవర్తన, సద్భక్తి, దైవజ్ఞానము, పరిశుద్ధత, నీతి, న్యాయము, ధర్మము, యథార్థత, ఆశానిగ్రహము, దయాళుత్వము, కనికరము, దీన మనస్సు అనే వస్త్రము ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ధరించుకోవాలి. అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటే చాలా? చెప్పండి అమ్మా. అందుకే ఆయన అన్ని చెప్పాడు. చూసావా? అంత లోతైన భావాలు అందులో ఉన్నాయి. నేను మీకు ముందే చెప్పాను, పరమగీత గ్రంథం అంటే సంఘం ఎలా సిద్ధపరచబడాలో, సంఘం ఎలా సిద్ధపడాలో నేర్పించే గ్రంథము. ప్రతి విశ్వాసి ఎలా సిద్ధపడాలో నేర్పించే గ్రంథమే పరమగీత గ్రంథము. ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో నేర్పించే గ్రంథమే పరమగీత గ్రంథము. ఒక మాటలో చెప్పాలనుకుంటే సంఘం యొక్క ఆత్మీయ జీవితం అద్దం పట్టే విధంగా కనిపించేదే పరమగీత గ్రంథం.